ఓం శ్రీ గురుభ్యో నమః. కాలమే దైవం ఎలా చూద్దాం. నిన్న, నేడు, రేపు మన కోసమే ఏర్పడ్డాయి. శుద్ధ చైతన్య స్వరూపుడైన భగవంతునికి ఈ కాలభేదాలు వర్తించవు. ఆయనకు భవిష్యత్తు వేరుగా లేవు. నిత్య వర్తమానంలో ఆయన కంటున్న సుదీర్ఘ స్వప్నమే ఈ సృష్టి. కాలమే లేని స్థితి నుంచి మార్పు భావనను కలిగించే కాలస్వరూపాన్ని ధరించేవాడు భగవంతుడే. జీవులందరి లోపల ఆత్మ రూపంలోనూ బయట కాల రూపంలోనూ ఉంటాడు. క్షణం నుంచి ఆలోచనలో మార్పు ఉండదు. నిశ్శబ్ద స్థితి మాత్రమే ఉంటుంది. ఆ స్థితినే మరికొన్ని క్షణాలు కొనసాగించడం సాధన. చేసిన మానవుడు చైతన్యుడవుతాడు. సాధన చేసిన మానవుడు చైతన్యుడవుతాడు. కాలస్వరూప భగవానుని దర్శిస్తాడు. ఒక నదీ మూలానికి వెళ్ళి చూస్తే అక్కడ చుక్కలు చుక్కలుగానే నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ చుక్కలన్నీ కలిసి అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళాక పెద్ద ప్రవాహం అయిపోతుంది. అలాంటిదే కాలనది కూడా. మూలానికి పోయి చూస్తే అసలు కాలమే ఉండదు. రెప్పపాటు, క్షణాలు, సెకను, నిమిషాలు, గంటలు అనే చిన్న పెద్ద కాలపు చుక్కలు కలిసి రోజులవుతాయి. రోజులు కలిసి ఏళ్ళు అవుతాయి. సంవత్సరాలన్నీ ఒకేలా ఉంటాయి. నిరుడు ఈ ఏడాది, రాబోయే ఏడాది అని మనం చెప్పుకోవడమే కానీ నిజానికి వాటిలో ఏ మార్పు లేదు. అలాగే రోజులన్నీ కూడాను ఒకేలా ఉంటాయి. నిన్న, ఇవాళ, రేపు అని వింగడించి చెప్పుకోవడమే కానీ వాటిలో ఏ తేడా లేదు. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. క్రమంగా ఆకాశ మధ్యానికి నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా భూమి మీదున్న మనకు సూర్యుడే కదులుతున్నట్లు అనిపిస్తాడు. దీనికి కారణం సాపేక్షకత. చూడండి, రైల్లో కూర్చుని వెళ్తూ ఉన్నాం. అవతల కదలకుండా ఉన్న చెట్టు చేమలు, ఎలక్ట్రిక్ స్తంభాలు మనం వెళ్ళే దిశతో పోలిస్తే వెనక్కి వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల రాత్రి పగలు అనే తేడాలు వస్తున్నాయి. నిజానికి ఎప్పుడూ వెలిగే సూర్యుడిలో రాత్రింబగళ్ళు ఎలా ఉంటాయి? ఉండనే ఉండవు. అంటే ఏ మార్పు, సృష్టికి మారు పేరైన గమనం కారణంగా రాత్రింబవళ్ళనే మార్పు భావాన్ని మనం చూస్తున్నామన్నమాట. మార్పు లేని ఏకైక చైతన్యంలో సృష్టికి ముందు, సృష్టిలో, సృష్టికి తర్వాత అని విడదీస్తూ మార్పు భావనను తెచ్చే దాన్నే కాలం అంటాం. ఎప్పుడూ మార్పు లేని ఏకైక చైతన్యం అనే మూలంలో ఈ మార్పు మరోలాగా కూడా చెబుతారు. కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి కాలమంటే ఏమిటో వివరిస్తూ ఇలా అంటాడు: ప్రకృతేర్గుణ సామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టాయతః స భగవాన్ కాల ఈర్త్యుపలక్షితః అంతఃపురుషరూపేణ కాలరూపేణ యో బహి సమన్వేత్యేష సత్వానాం భగవానాత్మ మాయయా. భాగవతంలోని శ్లోకం ఇది. ప్రకృతిలో సత్వము, రజస్సు,
తమస్సు అనే 3 గుణాలు కూడా సృష్టికి మొదట్లో సరిసమానంగా ఉంటాయి. ఆ సామాన్యమైన ప్రకృతిలో చేష్టను అంటే జీవనాన్ని సూచించే కదలికను, గుణాల మిశ్రమాన్ని పుట్టించేదాన్ని కాలశక్తి అంటారు. అంటే లేనప్పుడు కాలమే లేదన్నమాట. భగవంతుడే తన మాయ అంటే ప్రజ్ఞ ద్వారా జీవ రూపంలో లోపల, కాల రూపంలో బయట ఉన్నాడు. చైతన్య స్వరూపుడైన భగవంతుడు లోపల ఆత్మరూపేణ స్థిరంగా ఉంటాడు. బయట మార్పు భావమే కాలం. ఆ మార్పుకు పర్యవసానం వేరుతనానికి అవకాశాన్ని కలిగించటం. అలా వేరుతనానికి అవకాశాన్ని ఇచ్చేదాన్నే ఆకాశమని అంటాం. దేశము వేరు. నిజానికి కాలము భావాలేమీ లేవు, భావాలేమీ కావు అనే ఈ భేదాలు మాయ పుట్టించే సాపేక్షకత వల్లనే వచ్చాయి. మార్పు ఖండితత్వము లేని చైతన్యం అనే నిత్య వర్తమానంలో సృష్టి అనే కదలిక వల్ల జరుగుతున్న మార్పుల వరసకే మనం కాలము, అప్పుడు ఇప్పుడు, దిశ అక్కడ ఇక్కడ అని పేర్లు పెట్టుకున్నాం. ధన్యవాదములు. సర్వే